బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫైర్ అయ్యారు. సభలో బీఆర్ఎస్ నేతలు కాలేజ్ స్టూడెంట్స్ లాగా ప్రవర్తించారని కామెంట్స్ చేశారు. అబద్ధాలు ఎలా చెప్పాలో బీఆర్ఎస్ నేతలను చూసి నేర్చుకోవాలన్నారు. అబద్ధాలు చెప్పడంలో వారు పీహెచ్డీ చేశారన్నారు ఎమ్మెల్యే యశస్విని. బీఆర్ఎస్ గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వీళ్ళు ఎంత గోల ఒక కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఎట్లుంటుందో అంటారు. ఆ దాంతం అసలు నిన్న జరిగిందేం లేదు. ఉత్త ప్రసంగానికే వాళ్ళు అంతగానో మాట్లాడినరు. మరి వాళ్ళు గత 10 సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పెట్టినరు. అసలు కనీసం ఇటు ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ వైపు కనీసం చూసి మాట్లాడిన వైఖరి కూడా లేదు. మరి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కూడా గౌరవ స్పీకర్ గారిని పట్టుకొని సభకి సంబంధం లేదని మాట్లాడడం మరి అది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. బీఆర్ఎస్ స్కూల్కి పోయి నేర్చుకోవాల్సింది ఒకటి ఎట్లా అబద్ధం చెప్పాలి. పీహెచ్డీ అందులో వాళ్ళందరూ కూడా పీహెచ్డీ చేసి ఉన్నారు అబద్ధం చెప్పడంలో. సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంత చేసినా కానీ దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అవి అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా వాళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి కూడా చేయలేదు. అది చేయకపోతే ఇది చేస్తామని ఏదేదో మాట్లాడినరు. మరి కనీసము దళితులు ఒక స్పీకర్గా ఉంటే కూడా జీర్ణించుకోలేకపోతుండ్రు. మరి వీళ్ళు ఎవరికేం నేర్పాలనుకుంటున్నారో అందరు కూడా ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా వీళ్ళ సస్పెండ్ చేయాలని అందరం కూడా కోరుకుంటున్నారు.